Yeah. So good morning. నా పేరు ఏఎల్ఎన్ శ్రీనివాసరావు అండి. ఓకే. అండ్ నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఐ వాస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 డికేడ్ నుంచి ఉన్నాను ఇందులో. ఓకే. అండ్ ఈవేళ మన టాపిక్ ఏంటంటే బేసిక్గా టాపిక్ నేమ్ వచ్చి 4 P's అనమాట, రైట్? ఓకే. అంటే హౌ టు సెలెక్ట్ ఏ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అని చెప్పి నేను మాట్లాడబోతున్నాను, రైట్? అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది యాక్చువల్గా. కన్ఫ్యూజన్ ఏంటంటే ఎలా చూస్ చేసుకోవాలి కంపెనీ అండ్ ఇవన్నీ చాలా ఉంటాయి యాక్చువల్గా. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ టుడే, రైట్? అంటే ఒక వీడియో చేశాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సమ్ మోర్ థింగ్ టు దిస్ అనమాట. ఓకే, దిస్ విల్ బి న్యూ థింగ్ అంట, రైట్? ఓకే. సో ఇవాళ వాట్ ఆర్ వి గోయింగ్ టు డిస్కస్ ఇస్ 4 P's. చాలా మంది అడుగుతున్నారు మార్నింగ్ నుంచి కూడా, వాట్ ఈస్ దిస్ 4 P's అని. ఓకే, 4 P's అనేది ఒక మార్కెటింగ్ కాన్సెప్ట్ అండి. ఎవరైనా మార్కెటింగ్ మీరు ఎంబీఏ చేస్తే ప్రాబ్లీ యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఇస్ ద బిగ్ కాన్సెప్ట్ వి డిస్కస్ మార్కెటింగ్ లో 4 P's అని. ఓకే, సో ఇందులో ఏంటంటే వీల్ డిస్కస్ అబౌట్ ఈ 4 P's ని నేను వేరేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు యాక్చువల్గా. ఓకే, ఫస్ట్ P అండి ప్రమోటర్స్. ఓకే, మనం ఏదైనా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మీరు చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ చూడాల్సింది ప్రమోటర్స్ ని. ప్రాబ్లీ ఈవేళ నా ప్రెజెంటేషన్ మీ ఎండ్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే ఎలా చూస్ చేసుకోవాలి, ఎందుకు కొన్ని కంపెనీస్ ఫెయిల్ అవుతాయి, ప్రాబ్లీ ఇవన్నీ డిస్కస్ చేస్తాను ఈరోజు నేను. ఓకే, అండ్ ఎలాంటి కంపెనీస్ లో మనం ఉండాలి, ఎలాంటి కంపెనీస్ లో ఉండకూడదు కూడా మీకు అర్థమవుతుంది ఈవేళ. ఓకే, దట్ విల్ బి ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టుడేస్ ట్రైనింగ్ ఫ్రెండ్స్. ఓకే, ప్రమోటర్స్ ప్లే ఎ కీ రోల్ అండి ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. ఓకే, మనం ఏదైనా కంపెనీ చూసామంటే ఆ కంపెనీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్ ఏంటి. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ప్లీజ్ అండర్స్టాండ్ సార్, ఇట్స్ నాట్ జస్ట్ అండి ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 రకాలు ఉండొచ్చు ఇందులో. నేను కొన్ని సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నాను. అంటే నాకు డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ బిల్డింగ్ ఇవన్నీ తెలుసు, నాకు నట్స్ అండ్ బోల్ట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ తెలుసు. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ నో హౌ టు రన్ ఏ కంపెనీ. ఓకే, మన కంపెనీని రన్ చేయాలంటే అక్కడ మనం ప్రొడక్ట్స్ ని వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? చాలా చూడాలి యాక్చువల్గా. ఓకే, సో అక్కడ మనం ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకొని రావాలి, ఎక్కడి నుంచి రా మెటీరియల్ తీసుకొని రావాలి, అండ్ ఒక ఆర్గనైజేషన్ కల్చర్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రాబ్లీ ఇవన్నీ నాకు తెలియపోవచ్చు. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్, యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రోబస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు కాకపోయినా అట్లీస్ట్ అ టీమ్, ఎవరైతే టీమ్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కానీ, లేకపోతే ఆపరేషన్స్ సైడ్ కానీ, యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ మార్కెటింగ్ సైడ్, ఇండస్ట్రీ సైడ్, మార్కెట్ సైడ్ కూడా. ఓకే, ఈ అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు లుక్ ఎట్ అండి, రైట్? ఓకే, ప్రమోటర్స్ ప్లే ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, దే షుడ్ బి హానెస్ట్ అండ్ వాళ్ళ ఒక లాంగ్ స్టాండ్ ఇది ఉండాలి వాళ్ళకి, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ 5-6 years రన్ అవుతుందంటే నౌ యూ నో వాట్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ దే ఆర్. ఓకే, వాళ్ళు అర్థమైపోతుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయండి. ఓకే, ప్రాబ్లీ విల్ టాక్ అబౌట్ అండి, టుడే విల్ డిస్కస్. నేను మళ్ళీ వస్తాను యాక్చువల్గా. ప్రమోటర్స్ ప్లే వెరీ కీ రోల్, రైట్? సెకండ్ థింగ్, ప్రొడక్ట్స్ అండి. ప్రొడక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ వేర్ వి బిల్డ్ యాక్చువల్ వాల్యూమ్స్. ఓకే, మన ప్రొడక్ట్స్ యాక్సెప్టబుల్ ఉండాలి. నేను ఐ డిస్కస్ అబౌట్ ఇదొక పాయింట్, ఇదొక పి యాక్చువల్గా. ప్రొడక్ట్స్ మాట్లాడుతున్నాం ఈరోజు మనం. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ప్లాన్ అండి, కంపెన్సేషన్ ప్లాన్. ఓకే, see what matters for a distributor or a person who want to make career in network marketing is the plan and how robust it is. And fourth వచ్చి people, మన ఎలాంటి people తో మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, సో అంటే ఇందులో నా పీపుల్ అంటే అర్థం ఏంటంటే లీడర్స్ అండి, టీమ్, a kind of team with which you are working. Okay, these 4 are very very important అండి, రైట్? ఓకే, one is promoters friends, next is products, and third వచ్చి plan, fourth వచ్చి people. Okay, so ఈ 4 are very very important, right? Now let me go to first one, promoters. I just నేను బిగిన్ చేశాను ఆల్రెడీ. సో ప్రమోటర్స్ చూద్దాం ఒకసారి. ప్రమోటర్స్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అండి, వేర్ దే కేమ్. నేను ఎగ్జాంపుల్ గా నేను వెస్టీజ్ మాట్లాడుతుంటాను యాక్చువల్గా. అంటే నేను అంటే ఇక్కడ ఐమ్ గోయింగ్ టు యాక్చువల్లీ టెల్ అబౌట్ ద కంపెనీ ఇన్ విచ్ ఐఎమ్ వర్కింగ్. ఓకే, అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ సే బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇక్కడ యాక్చువల్గా, గౌతమ్ బాలి గారు, he's got decades of experience in that selling industry, and also he run company, he's a CEO of a company. ఓకే, సో మీరు దీపక్ సూద్ కానీ లేకపోతే కన్వర్ గాని ముగ్గురిని చూస్తే దే హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ అండి, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీ మేనేజర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దే ఆల్సో నో హౌ టు క్రియేట్ ఎ కల్చర్ అండి, విన్నింగ్ కల్చర్ క్రియేట్ చేయాలండి. ఎ కల్చర్ వేర్ పీపుల్ గ్రో, టీమ్స్ గ్రో, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, సో దిస్ బ్యాక్గ్రౌండ్ ఈస్ వెరీ వెరీ వైటల్ అండి. మనం ఏదైనా కంపెనీని మనం చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకు ఉండే ఎంటర్ప్రీనియరల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, రైట్?
వాళ్ళకుండే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అర్థం చేసుకోండి సార్, దే ఆర్ డెసిషన్ మేకర్స్, యూనో, చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, నౌ ద డెసిషన్స్ విల్ బి పర్ఫెక్ట్ అనమాట. యాక్చువల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అది ఫస్ట్ అండి. నెక్స్ట్ ద విజన్. వాట్ కైండ్ ఆఫ్ విజన్ దీస్ పీపుల్ హావ్ గాట్? నేను ఐ కెన్ టెల్ యూ ద ఫస్ట్ థింగ్ విచ్ యాక్చువల్లీ అట్రాక్టెడ్ మీ టు ద బిజినెస్ ఏంటి తెలుసా అండి? విజన్. ఓకే, టు హెల్ప్ పీపుల్ లివ్ అ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. లుక్ ఎట్ ద విజన్ అండి. అక్కడ వాళ్ళ తర్వాత హార్ట్ అర్థమవుతుంది, యూనో, టు హెల్ప్ పీపుల్ లివ్ అ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. ఓకే, ఎకనామిక్ ఇండిపెండెన్స్ తోటి మనం హెల్ప్ చేయాలనుకున్నారు. what kind of plan it is అండి? ఓకే, హెల్పింగ్ అదర్స్ అండి. ఓకే, that's what I seen the heart in this vision అండి. ఓకే, విజన్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే విజన్ ఈజ్ వన్ ఫ్రెండ్స్, ఓకే, which actually drives that entire management అండి. మొత్తం మేనేజ్మెంట్ డ్రైవ్ చేస్తారు అక్కడికి. సో వాట్ కైండ్ ఆఫ్ విజన్ దే హ్యావ్ అండి, యూ నీడ్ టు వాచ్ దిస్. అండ్ థర్డ్ ఫ్రెండ్స్, గ్రోత్. చూడండి, నాకు ప్లాన్ ఉండి అన్ని ఉండి కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ గ్రోయింగ్, సంథింగ్ ఈజ్ రాంగ్. గ్రోత్ ఏంటంటే మష్రూమ్ గ్రోత్ కాదు. చాలా కంపెనీస్ మష్రూమ్ గ్రోత్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎవరు చెప్తున్నారు, కంపెనీ వచ్చిన సార్ 1 year 100 కోట్లు అని. 100%. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ లోనండి, ఒక మార్కెట్ లో మీరు ఏది తీసుకొచ్చినా కొంత అమ్ముడిపోతుందండి. బట్ గ్రోత్ ఈజ్ నాట్ 1 year or 2 years ఈవెంట్ అండి. హౌ యూఆర్ వర్కింగ్, హౌ యూఆర్ గ్రోయింగ్ year on year. Look at the growth of Vestige, friends. Vestige is growing at a CAGR, cumulative aggregate growth rate of 79% year on year. 1 year కాదండి, లాస్ట్ 15 years. Now we're entering into 16th year అండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఓకే, గ్రోత్ కూడా చూడాలి. ఈజ్ ద కంపెనీ అంటే గ్రోత్ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా పీపుల్ ఆర్ అక్సెప్టింగ్ ఇట్. ద మార్కెట్ అక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది దీనికి, ప్రొడక్ట్ కి. ఓకే, 1 year 2 year వేరండి, ఆర్ 3 years వేరు, 4 years వేరు. యూనో హౌ దే గ్రోయింగ్ 5th year 6th year 7th year 8th year 9th year, యూనో, సీ ద గ్రోత్. ఓకే, దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇన్ అండర్స్టాండింగ్ ప్రమోటర్స్ అండి. ఓకే, ప్రమోటర్స్ కానీ విజనరీస్ అయి ఉండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి, వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది అనుకోండి. ఓకే, దే కెన్ డెఫినెట్లీ డూ వండర్స్ అండి. ఓకే, దాట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ గ్రోత్ అండి. మీకు రైట్ మేనేజ్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే గ్రోత్ కూడా రిఫ్లెక్ట్ అవుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అండి, ఐఎమ్ కమింగ్ టు వెరీ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ ప్రొడక్ట్స్ అండి. ఓకే, నేను అందరూ చెప్పాను యాక్చువల్లీ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్సో బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ అండి, అదర్ ఇట్ బి డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, రైట్? ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రొడక్ట్స్ ఏమేమి ఉండాలి? కన్జ్యూమబుల్స్. ఇవాళ మీరు చూస్తున్నారు యాక్చువల్గా, ఇవాళ చూడండి అన్ని కంపెనీస్, ఇప్పుడు ఎయిర్ కండిషనర్ కంపెనీస్ అన్ని క్లోజ్ అండి. షాప్స్ అన్ని క్లోజ్. ఫర్నిచర్ షాప్స్ క్లోజ్. ఓకే, నేను కలర్దలు పెట్టుకుని అన్ని క్లోజ్. ఓకే, ఆటోమొబైల్ షాప్స్ అన్ని క్లోజ్ అండి. ఏం తెరిచి ఉన్నాయండి? ఏవైతే కన్జ్యూమబుల్స్ అవి మాత్రమే తెరిచి ఉన్నాయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు చూడండి, ఒకసారి నేను ఎవరో అతను క్వశ్చన్, చిన్నప్పుడు ఫస్ట్ లో నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక అతను క్వశ్చన్ అడిగాను యాక్చువల్గా, ఏలన్ కెన్ యూ ఆన్సర్ దిస్ అని. ఐ సెడ్ yes, టెల్ మీ వెదర్ పీపుల్ స్పెండ్ మోర్ మనీ ఆన్ టీవీ ఆర్ సోప్ అన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్. అంతవరకు ఇప్పుడు ఆలోచించలేదండి నేను. I was thinking that soap is only 30 rupees or 40 rupees, you know. And he said, fantastic, right? నేను నా లైఫ్ లో నేను టీవీ మా అయితే చేంజ్డ్ థ్రైస్ ఇన్ 30 years. నేను 30 సంవత్సరాల్లో 3 సార్లు మార్చా. ఓకే, ఎవ్రీ 10 years ఒకసారి మారుస్తాను టీవీ. బట్ సో జస్ట్ ఇమాజిన్, వీ స్పెండ్ మోర్ మనీ ఆన్ కన్జ్యూమబుల్స్ అండి. అండ్ దిస్ హెస్ ఓపెన్ మై మైండ్ యాక్చువల్లీ. అంటే నిజం ఇది యాక్చువల్లీ, వీ స్పెండ్ మోర్ మనీ హియర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇలాంటి టైంలో సోప్ కొంటాం, we buy soap, right? We never invest on TV. Well, TV మీద ఇంకా ప్లాన్ ఉందా మనం కొనడం, పోస్ట్పోన్ చేసుకుంటాం. For example, I want to buy a new car and I will not buy now. I'll postpone. But I can never postpone my paste. I can never postpone oil. I can never postpone atta. I can never postpone rice. నేను డాల్ ఇవన్నీ నేను ఐ కాంట్ పోస్ట్పోన్ అండి. ఓకే, సో ఏ ప్రొడక్ట్స్ అయితే కన్జ్యూమబుల్ ఉంటాయో, ఓకే, దే విల్ హ్యావ్ అ లాంగ్ టర్మ్ బిజినెస్ అండి, రైట్? నెక్స్ట్ ఫ్రెండ్స్, అఫోర్డబుల్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రోడక్ట్ తీసుకొచ్చి ఎక్కడ ఆకాశంలో పెడితే కాదండి, అఫోర్డబుల్ ఉండాలి, వాల్యూ ఫర్ మనీ ఉండాలి. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చీప్ ప్రొడక్ట్స్ అండి. నేను చీప్ మాట్లాడలేదు. చీప్ అనేది నా ఉద్దేశం కాదు. అఫోర్డబిలిటీ సంథింగ్ ఎల్స్ అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అది. అండ్ రీపర్చేసబుల్, మళ్ళీ కొనేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను యాక్చువల్గా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు షర్ట్స్ దొరుకుతాయి రోడ్డు మీద, 100 రూపాయలు అమ్ముతారండి. రీపర్చేసబుల్. ఒకసారి ఎవరైనా పొరపాటున కొనరు, 2 సార్లు కొనరు అక్కడ, ఎందుకంటే అవి చిరిగిపోతాయి. ఓకే, అండర్స్టాండ్. People buy products and which have got value for money.
అంటే నేను కొనే ప్రొడక్ట్ యాక్చువల్లీ నాకు అఫోర్డబుల్ ఉండాలి, వాల్యూ ఫర్ మనీ ఉండాలి. ఓకే, అండ్ అలా ఉంటే నేను మళ్ళీ మళ్ళీ కొంటానండి. ఈవెన్ నేను కొనడమే కాదండి, నేను చాలా మంది దాన్ని చెప్తాను కూడా, కొనమని చెప్తానండి. ఐ గివ్ లాట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఫర్ ఇట్ ఆల్సో. ఓకే, చాలా ఇంపార్టెంట్ సార్. ఏ ప్రొడక్ట్ అయితే కన్జ్యూమబుల్, అఫోర్డబుల్ అండ్ రీపర్చేజబుల్. ఓకే, ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, అండ్ యూ కెనాట్ స్టాప్ ద బిజినెస్. అది చాలా పెద్ద అవుతుంది యాక్చువల్గా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు చూడండి, వై టుడే వెస్టీజ్ ఇస్ గ్రోయింగ్ ఇన్ సచ్ ఎ బిగ్ వే అంటే ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ లైక్ దాట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అవర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి, టేక్ ఏ రేంజ్ అండి. ఇవాళ చూడండి, ఇమ్యూనిటీ బూస్టర్స్. నాకు ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్. ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే, సార్ వాట్ వి నీడ్ టు యూజ్ అండి, ఏం ప్రొడక్ట్స్ వాడాలి. మార్కెట్ ఈస్ ఆస్కింగ్ అండి. దే లుకింగ్ ఫర్ ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్, దే లుకింగ్ ఫర్ శానిటైజర్స్, లుకింగ్ ఫర్ హ్యాండ్ వాష్ అండ్ లుకింగ్ ఫర్ సోప్స్ అండి, లుకింగ్ ఫర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, కన్జ్యూమబుల్ అయి ఉండాలి, అఫోర్డబుల్ అయి ఉండాలి, ఇంకోటి రీపర్చేజబుల్ అయి ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ వేర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ టు లుక్ ఎట్ ఇట్. రైట్ సార్. నెక్స్ట్ అండి, వెన్ ఐ సే ప్లాన్, ఇది కంపెన్సేషన్ ప్లాన్. నేను ఇక్కడ స్పెండ్ సమ్ టైం హియర్. ఓకే, చూడండి ఒకసారి, ఎప్పుడైనా కంపెన్సేషన్ ప్లాన్ అండి, ఎఫర్ట్ వర్సెస్ ఇన్కమ్ ఉండాలండి. మీరు పెట్టే ఎఫర్ట్ కి ఇన్కమ్ రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కొత్త పర్సన్ వచ్చి నేను ఐ వాంట్ రిటైల్ అనుకోండి, రిటైల్ చేద్దాం అంటున్నారు అనుకోండి, 100% రైట్, వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. మనకి డిస్కౌంట్స్ ఉన్నాయి, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ కన్సిస్టెన్సీ ఉంది. అండ్ ఒక పర్సన్ వచ్చిన వెంటనే ఇది 5%. ఎస్ ఆర్ నో? అండ్ ఫాస్ట్ ట్రాక్ ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను తొందరగా చేద్దాం అనుకుంటే 10,000 దాటిన వెంటనే ఈజ్ గెటింగ్ టు ఫాస్ట్ ట్రాక్ 8 అండి. ఓకే, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అ పర్సన్ వాంట్ టు రిటైల్ అండ్ మేక్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వేరే ఆప్షన్ లేదండి, ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ కెరీర్ అనుకోండి. నేను కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముకుంటాను. మా టీంలో ఒక లేడీ ఉన్నారండి, షీ సెల్స్ ఆయిల్. ఓన్లీ మన రైస్ బ్రూనర్ ఒకటే అమ్ముతారు యాక్చువల్గా. షీ మేడ్ మనీ. యూ కెన్ మేక్ మనీ ఇన్స్టెంట్లీ అండి, రైట్. మీకు తొందరగా డబ్బులు చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇవి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, ఇఫ్ యూ స్పాన్సర్ 6, ఇఫ్ యూ బ్రింగ్ 6 పీపుల్ ఇంటూ కన్సిస్టెన్సీ, రైట్. ఓకే, యూ గెట్ ఎక్స్ట్రా మనీ, రైట్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ బోనస్లు కానీ. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ ఫాస్ట్ ట్రాక్ 8% వీ హ్యావ్ బోనస్, వీ హ్యావ్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయండి అక్కడ యాక్చువల్గా, రైట్. సో ఎఫర్ట్ వర్సెస్ ఇన్కమ్ అంటే మనకి బిగినర్స్ కి ఉండాలి, అట్ ఎవ్రీ లెవెల్ యూ షుడ్ హ్యావ్ దిస్. అది బ్యూటీ అండి. హౌ యూ డిజైన్ యువర్ ప్లాన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ అండి, ప్రోగ్రెషన్. ఇఫ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్, నేను ముందుకెళ్ళే నాకు లేదనుకోండి, యాక్చువల్గా పీపుల్ డోంట్ స్టే ఇన్ దోస్ ప్లాన్స్ ఫ్రెండ్స్. సంబడి ఈస్ టాకింగ్ అబౌట్ ప్లాన్స్ అండి, చాలా ఈజీ అన్నారు, మా ప్లాన్ చాలా ఈజీ అండి, మీరు లెఫ్ట్ రైట్ వేసుకుంటే చాలని. ఇన్ఫాక్ట్ ఒక లెగ్ అంతా మేమే వేస్తాము, 2 లెగ్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే చాలని. కమాన్, మీరు కరెక్ట్ గా కానీ మీరు కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే, the amount of money they're paying for you in binary plans is very very less అండి. ఓకే, అండ్ బిలీవ్ చేయండి సార్ ఒకసారి, ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను లాస్ట్ లో, ఎందుకు అది ఇల్లీగల్ ఇన్ ఇండియా అని చెప్తాను, మీ తర్వాత చెప్తాను యాక్చువల్గా. బట్ స్టిల్, ఇందులో కొంతమంది దే టాక్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి, ఇది హైబ్రిడ్ అని రకరకాల ప్లాన్ చెప్తారు అంతా కూడా. ఓకే, బట్ బిలీవ్ చేయండి సార్, మన ఇంట్రెస్ట్ అంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ఇట్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ సీయింగ్ దట్ యు ఆర్ ప్రోగ్రెసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కదా ఒకసారి, ఈవెన్ మీరు ఇఫ్ యూ రీచ్ టు అ లెవెల్ ఆఫ్ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ లో ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత పైన ఇంకేం లేదనుకోండి, నెక్స్ట్ లెవెల్ లేకపోతే యూ లూజ్ ఇంట్రెస్ట్ అండి. ప్రోగ్రెషన్ ఉండాలి. ఎందుకు ఐ ఆల్వేస్ లుక్ ఎట్ అ ప్లాన్స్ అండి, వేర్ యూ డోంట్ హ్యావ్ లిమిట్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనది వీ కెన్ స్పాన్సర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. మీరు ఎంతమందిని స్పాన్సర్ చేయొచ్చు మంది. ఎస్ ఆర్ నో? వాట్ యూ మీన్ బై దట్? ఐ వాంట్ టెల్ యూ అండి, ఇక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు తెలిసిన అందరికీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయిన తర్వాత, ఓకే, మీరు ఒక 3-4 years సీరియస్ టైం ఇవ్వండి దీనికి. నేనైతే ఆల్వేస్ టెల్ పీపుల్ టు గివ్ 5 years అండి. 5 years నేను ఫోకస్ చేయమంటాను. ఇది లాంగ్ టర్మ్ బిజినెస్. 5 సంవత్సరాలు చేయాలండి, రోజు చేయాలి, రోజు మాట్లాడాలి. ఇది అప్పుడప్పుడు చేసే పని కాదండి, రోజు మాట్లాడాలి. ఎవ్రీడే మ్యాటర్స్ అండి. ఓకే, రోజుకు ముగ్గురితో మాట్లాడండి. ఓకే, మీకు తెలిసిన అందరికీ చెప్పేయండి. లెట్ దెమ్ సే ఎస్ ఆర్ నో. గుర్తుపెట్టుకోండి సార్, అట్లీస్ట్ ఐమ్ టెలింగ్ యూ, 10% పీపుల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు 300 పీపుల్ చెప్పారు అనుకోండి, 10% ఎంత అండి? 30 పీపుల్. మీకు 30 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండి. అంటే అర్థం తెలిసింది, ఈవేళ 30 కస్టమర్స్ కావచ్చు అండి, టుమారో ఇవి 30 షాప్స్ అవుతాయి, 30 వేర్ హౌస్లు అవుతాయి, 30 బిగ్ వాల్యూమ్స్ అయిపోతాయండి యాక్చువల్గా. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, మీరు ఎక్కువ మంది మాట్లాడుతుండాలండి. అండ్ వాట్ యూ నీడ్ టు ప్రమోట్ కన్సిస్టెన్సీ అండి. బ్యూటీ ఏంటంటే, ఈవెన్ ఏ కన్జ్యూమర్ ఆల్సో గెట్స్ అండ్ అరౌండ్ 46% అడ్వాంటేజ్ ఓవర్ ఎంఆర్పి. బ్యూటీ ఇన్ వెస్టీజ్ అండి. ఓకే, సో వీ హ్యావ్ ప్రోగ్రెషన్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్,
నేను 2025కి నా ఆర్గనైజేషన్స్ జస్ట్ ఇమాజిన్ 100 ఉన్నాయి అనుకుందాం. బట్ ఐఎమ్ గోయింగ్ దట్ గోల్ అండి. 100 ఎల్బోబీ ఎర్నర్స్ అనే గోల్తో పనిచేస్తాను యాక్చువల్లీ నేను. 100 లెగ్స్ ఎల్బోబీస్ అని. ఇప్పుడు 100 లెగ్స్ అయిపోయాయి అనుకోండి, నాకు ఇంకా ప్రోగ్రెస్ ఉందా లేదా? వై నాట్? ఐ కెన్ పుట్ అనదర్ 20 అండి, అనదర్ 100, అనదర్ 100, అనదర్ 100. హూ స్టాప్స్? ఏ ప్లాన్లో అయితే మనకు ప్రోగ్రెషన్ ఉందో అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు మేక్ మోర్ మనీ అనుకోండి, లెట్ మీ గో వైడ్. హూ స్టాప్ యూ? మీరు 20 వైడ్ ఉన్నారు సార్ ఈరోజు, నెక్స్ట్ గో ఫర్ అనదర్ 20 అండ్ నెక్స్ట్ అనదర్ 20, అనదర్ 20. యువర్ ఇన్కమ్ విల్ గో బిగ్ అండి. ఓకే, ప్రోగ్రెషన్ ఉండాలి. థర్డ్ అండి, లాంగివిటీ. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లాంగివిటీ మ్యాటర్స్ అండి. సార్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్ యూ జస్ట్ గోయింగ్ ఫర్ 1 year వస్తే చాలు ఇంకా పోయినా పర్లేదు అనుకుంటే, ఐ డోంట్ మైండ్, యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంటెడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాంగివిటీ. ఎందుకో తెలుసు యాక్చువల్గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అర్థం చేసుకోండి సార్, ఇది తరతరాలకు వెళ్తుందండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మన ఎవరో ఒక అతను కామెంట్ చేశారు, ఓకే, శ్రీనివాస్ గారు చాలా పెద్ద లీడర్షిప్ ఉంది బట్ అంత పెద్ద సీన్ లేదంటే, యా డెఫినెట్లీ ఎస్. మీతో పోటీ పడట్లేదు నేను. డిఫరెంట్ పోటీ, ఐఎమ్ గోయింగ్ ఫర్ అ లాంగ్ టర్మ్ అండి. డే విల్ కమ్ అండి, టైమ్ విల్ టెల్ యూ. టైం చెప్తుంది గ్యారంటీగా, టైం విల్ టెల్ యూ అండి. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ టీమ్ వి విల్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, వీఆర్ బిల్డింగ్, వీ నో వాట్ వీఆర్ డూయింగ్ అండి. మాకు తెలిసి ఏం చేస్తున్నాం ఒక రోజు తెలుస్తుంది ఖచ్చితంగా. డే విల్ కమ్. నేను వాళ్ళకి ఏం ఛాలెంజ్ చేయట్లేదండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ ఎన్విజన్ మై ఫ్యూచర్. నాకు తెలిసిన ఫ్యూచర్ ఏంటో. వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ అవర్ టీమ్ ఇస్ గ్రోయింగ్. రాసి పెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వీఆర్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఇన్ ద వరల్డ్. నాట్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ సౌత్ ఇండియా అండి, బెస్ట్ టీమ్స్ ఇన్ ద వరల్డ్. నేను ఆన్ రికార్డ్ ఐమ్ టాకింగ్ టు యూ ఆల్ దిస్. 100% we know అండి. ఓకే, దిస్ బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్, యూ నీడ్ టు క్రియేట్. అండ్ ఎలా క్రియేట్ చేయాలంటే లాంగివిటీ. నేను ఐ సీన్ గ్రేట్ లీడర్స్ అండి, లైక్ బిల్ బ్రెట్, యూనో, ఎంవేలో అద్భుతమైన లీడర్ అండి యాక్చువల్గా. డెక్స్టర్ యాగర్ సార్ 4 decades తర్వాత కూడా యూనో దట్ బిజినెస్ ఇస్ బూమింగ్ అండి. చాలా మంది చేసే 6-7 years బిజినెస్ కాదండి యాక్చువల్. ఓకే, యూ డోంట్ నో వేర్ యూర్ గోయింగ్, యూ డోంట్ హ్యావ్ ఎ ఫాలోవర్. చాలా మంది చెప్తాను యాక్చువల్గా అండి. ఓకే, టీమ్ డిఫరెంట్ అండి, గుంపు డిఫరెంట్. గుంపుని ఎవడైనా క్రియేట్ చేస్తాడు, టీమ్ క్రియేట్ చేయగలగడం లీడర్షిప్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ అండి డెఫినేషన్ చెప్తానండి, బిజినెస్ ఆఫ్ లీడర్షిప్, బిజినెస్ ఆఫ్ పీవీ కాదు. ద మూమెంట్ అ లీడర్ ఇస్ కౌంటింగ్ హిస్ బిజినెస్ ఆన్ పీవీ, హీ లాస్ట్ హిస్ లీడర్షిప్. ఓకే, లాంగివిటీ ఉండాలండి. ఏ ప్లాన్కి అయితే లాంగివిటీ ఉంటుందో, లాంగివిటీ అంటే రన్ అవ్వాలి ఎక్కడైనా. అర్థం చేసుకోండి, మన బిజినెస్ తెలిసిన యాక్చువల్గా ఇమాజిన్ యాక్చువల్గా మీరు ఇండియాలో ఉండి యూ కెన్ బిల్డ్ ఇన్ ఎవ్రీ కంట్రీ అండి. ఇది చాలా మంది తెలియదు యాక్చువల్గా. నేను ఇంతకుముందు కంపెనీలో వర్క్ చేసినప్పుడు అంటే అర్థం చేసుకోండి, ప్రతి కంట్రీలో నేను రిజిస్టర్ అవ్వాలి, ప్రతి కంట్రీలో రెన్యువల్ చేయాలి. అర్థమైందండి, ఏ బిజినెస్ కా బిజినెస్ ఇండిపెండెంట్ అక్కడంతా కూడా. ఇక్కడ అలా కాదు మనకి. మీరు ఇండియాలో మీరు తీసుకునే ఐడి ఫ్రీ అండి, ఈ ఐడి ఫ్రీ ఐడి తోటి గ్లోబల్ బిజినెస్ క్రియేట్ చేయొచ్చు. అంత పెద్ద బిజినెస్ అండి అది. ఓకే, సో మీ కంపెన్సేషన్ ప్లాన్ ఎలా ఉండాలంటే యాక్చువల్గా ఫస్ట్ ది ఎఫర్ట్ వర్సెస్ ఇన్కమ్ ఉండాలి. ఏ లెవెల్ ఉంటే ఎఫర్ట్ ఇన్కమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి వర్కింగ్ ఫర్ 3 crores per month అనుకున్నాను అనుకోండి, యూ హ్యావ్ దట్ కెపాసిటీ. నాకు తెలియదు మీ మైండ్లో ఉందో. మీ మైండ్లో ఏం గోల్ ఉన్నానండి, వెస్టీజ్ మార్కెటింగ్ ప్లాన్ ఫ్రెండ్స్ విల్ డెఫినెట్లీ టేక్ టు దట్ గోల్ అండి. అది ఎంత పెద్ద అని కావచ్చు. మీరు నెలకు 10 కోట్లు అనుకుంటున్నారా, అంత పెద్ద ఉంది. ఎవరు ఆపారు ఇక్కడ మిమ్మల్ని? యూ కెన్ స్పాన్సర్ అండి, యూ కెన్ స్పాన్సర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండి. 100% సార్. ఓకే, యూ షుడ్ నో మీరు ఎవరి కోసం చేయట్లేదు, గోల్ మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఐఎమ్ వెరీ క్లియర్ అండి, నా గోల్ నాకు తెలుసు అంత కూడా, నా మైండ్ నా గోల్ నాకు తెలుసు అండి. ఐఎమ్ డూయింగ్ మై సెల్ఫ్ టాక్ అండి, వీఆర్ జస్ట్ డూయింగ్ ఆన్ ఇట్, యూనో, వీఆర్ గోయింగ్ దేర్, యూ నో ఎగ్జాక్ట్లీ వేర్ యూర్ గోయింగ్. ఓకే, సో 3 ఇంపార్టెంట్ అండి. ప్రోగ్రెషన్ ఉండాలి, నెక్స్ట్ ది లాంగివిటీ ఉండాలండి. లాంగివిటీ, మీరు ఏదైనా చేస్తే అది ఎవర్ లాస్టింగ్ ఉండాలండి, ఎవర్ లాస్టింగ్ ఉండగలిగేట్టు ఉండాలి. దాన్నే సిస్టమ్ అంటారండి. ఒక లీడర్ ఈ బిజినెస్ లోనండి, బిజినెస్ బిల్డ్ చేయడం ఒకటే కాదు సార్, డబ్బులు తీసుకోవడం కాదు, ఒక 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 సిస్టమ్ ని క్రియేట్ చేయాలి, సిస్టమ్ క్రియేట్ చేయగలగాలి. సిస్టమ్ క్రియేట్ చేయగలిగితేనే అది రన్ అవుతుందండి. యూ షుడ్ క్రియేట్ ఎ సిస్టమ్ విచ్ రన్స్ యువర్ బిజినెస్. ఓకే, ఒక ఇండివిజువల్ కెనాట్ గ్రో బియాండ్ ఎ సిస్టమ్ సార్. A system can take and hundreds and millions of individuals to next level friends. Adi beauty in the business. Can you imagine who can be told as a leader?
వై ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్స్ అండి. ఇంటర్నెట్ అనే సిస్టమ్ వాడారండి డెక్స్టర్ యాగర్. బ్రిట్ వరల్డ్ అనే ఒక సిస్టమ్ చేసింది బిల్ బ్రిట్ తయారు చేశారు. యూనో బిల్ బ్రిట్ ఈస్ నాట్ బిల్ బ్రిట్ అండ్ యాక్చువల్గా డైమండ్, అందరిలాగా డైమండ్ ఆయన కూడా. ద మూమెంట్ ఈ స్టార్ట్ ఈ సిస్టమ్ అండి, అది గ్లోబల్ అయిపోయింది కంప్లీట్ గా, వరల్డ్ అంతా అయిపోయింది. మీరు ఎవరైనా లీడర్ అనుకుంటే అర్థం చేసుకోండి, మీరు ఎన్నైనా ఇన్కమ్ తెచ్చుకోండి సార్. ఈ బిజినెస్ లో ఇన్కమ్ అనేది చాలా సింపుల్ అండి, వస్తుంది అది. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ డెవలప్డ్ ఏ సిస్టమ్, మీకు సిస్టమ్ గా డెవలప్ చేయడం తెలియలేదు, చేయలేదు అనుకోండి, యాక్చువల్ గా యు ఆర్ నో మోర్ లీడర్. ఓకే, యూ ఓన్లీ కేమ్ హియర్ టు మేక్ సమ్ మనీ అండ్ గో. ఓకే, లాంగివిటీ ఉండాలి. ఏ ప్లాన్ కి అయితే లాంగివిటీ ఉండాలి, అందుకే చూడండి ఈ ప్లాన్ లో నేను వెస్టీజ్ చూడండి, వెస్టీజ్ లో కొన్ని సిస్టమ్స్ డెవలప్ అయ్యాయండి. ఫర్ ఎగ్జాంపుల్ విన్నింగ్ టీమ్ ఒక సిస్టమ్ ఉంది యాక్చువల్ గా. మిలియనర్స్ వరల్డ్ వైడ్ దర్ ఇస్ సిస్టమ్, స్ట్రాంగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది. ఏ కంపెనీలు అయితే సిస్టమ్స్ గ్రో అవుతున్నాయో, ఓకే, దాట్ ఈస్ ద కంపెనీ యూ నీడ్ టు చూస్ అండి. ఓకే, ఆ కంపెనీస్ అర్థం చేసుకోండి. ఇవన్నీ కాంబినేషన్ అన్ని కూడా మాట్లాడుతున్నా కూడా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ చూడండి, పీపుల్. విత్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూర్ వర్కింగ్? ఎవరండి మీ లీడర్స్? ఎలాంటి వాళ్ళు యాక్చువల్గా, రైట్? ఆర్ దే ఏబుల్ టు గివ్ ట్రైనింగ్ టు యూ? ట్రైనింగ్ ఇవ్వగలుగుతారా? ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అండి? అన్ని రకాల ట్రైనింగ్స్ ఇవ్వాలండి. ఓకే, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రాబ్లమ్ ప్రాడ్ ట్రైనింగ్ ఇవ్వాలండి, రైట్, అండ్ యాటిట్యూడ్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, మైండ్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఓకే, ప్రాబ్లమ్ ఇట్ కుడ్ బి నాన్ వెర్బల్ ట్రైనింగ్ అండి. అన్ని రకాల ట్రైనింగ్స్, ఏ ట్రైనింగ్ కావాలి ట్రైనింగ్ ఇవ్వగలిగే టీం ఉండాలి మీకు యాక్చువల్గా. ఓకే, ఇది ఉంటే మీకు అద్భుతం. ఇది ఫోర్త్ పిల్లర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం ఒక బిజినెస్ చూస్ చేసుకున్నప్పుడు అండి, ఆ కంపెనీలో లీడర్స్ చూడాలి. వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ దే హ్యావ్, డూ దే హ్యావ్ ఎ సిస్టమ్? ఓకే, లేకపోతే ఒక సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు లేదా టీం? ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. నేను ఒక రోడ్ లీడర్షిప్ అంటే ఏంటి తెలుస్తుంది యాక్చువల్గా, ఐ నీడ్ టు పే ద వే అండి. నేను ఒక నేషనల్ హైవేని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఓకే, నా తర్వాత వచ్చే పర్సన్ కి అది ఒక కేక్ వాక్ కావాలండి, అది మైండ్ సెట్. నా పని అయిపోయింది నువ్వు రా అని చెప్పి అది కాదని యాక్చువల్గా. ఓకే, మీరు చేసిన పని నుండి వేరే పర్సన్ రావాలి, తెలియాలి ఎలా చేశారు. నేను చాలా మంది లీడర్స్ అండి, వాళ్ళు పీపీటీలు ఎవరు, దే డోంట్ షేర్ దేర్ పీపీటీ ఆల్సో. వాట్ కైండ్ ఆఫ్ లీడర్స్ యు ఆర్ అండి? You ask anyone in our team, sir, everybody has got PPT of us. Okay, no secrets అండి. ఓకే, what kind of leader you are? ఓకే, సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, ట్రైనింగ్ అది ఇంపార్టెంట్ సార్. ఓకే, అర్థం చేసుకోండి ఒకసారి. మీ లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతా చూడండి. ఓకే, ఆ దమ్ము ఉండాలండి. ఓకే, నెక్స్ట్ అండి, మెంటర్షిప్. డూ దే హ్యావ్ ద కెపబిలిటీ ఆఫ్ మెంటరింగ్ యూ? సార్ ఇది ఏంటో తెలుసు యాక్చువల్గా, మెంటరింగ్ అంటే అర్థం చేసుకోండి, మనకి ఫోర్ ఉంటాయండి యాక్చువల్గా. కొన్ని విషయాలు నాకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఐ నో, అదర్స్ డోంట్ నో. ఓకే, కొన్ని విషయాలు అదర్స్ నో, ఐ డోంట్ నో. నాలో ఉండే కొన్ని నెగిటివ్స్ నాకు తెలియండి, వేరే వాళ్ళు తెలుసు. ఇఫ్ ఐ హ్యావ్ అ మెంటర్, హీ కెన్ రియల్లీ హెల్ప్ యూ దేర్ అండి. అక్కడ హెల్ప్ చేయగలుగుతాడు మీకు యాక్చువల్గా. సో ఆ మెంటర్షిప్ మీ బిజినెస్ లో ఉందా? మీ లీడర్స్ కా కెపాసిటీ ఉందా? ఓకే, చాలా ఇంపార్టెంట్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉండాలండి. థర్డ్ అండి, లీడర్షిప్. ఓకే, గుర్తుపెట్టుకోండి సార్, లీడర్షిప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చూడండి, ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ అట్ లీడర్షిప్ ఓన్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను నా దృష్టిలో లీడర్ అంటే ఆ పర్సన్ అండ్ హూ ఇస్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ అండి, ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఆల్సో, ఏబుల్ టు లీడ్ పీపుల్ అండి, అండ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, ఏబుల్ టు క్రియేట్ ఇన్ఫ్లుయెన్స్. మీరు మాట్లాడే మాటలు, మీ బిహేవియర్, ఓకే, ద వే యూ లీడ్ యువర్ టీమ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి, రైట్. ఈ మూడు ఉండాలి సార్. ఓకే, అర్థం చేసుకోండి. ఐ డిస్కస్డ్ 4 థింగ్స్ అండి. ఐ టాక్డ్ అబౌట్ ప్రమోటర్స్, I discussed about products, I discussed about plan, compensation plan, I discussed about people. ఈ 4 డిసైడ్ చేస్తాయి మీకు ఏ కంపెనీ చేయాలో. ఓకే, ఇప్పుడు చూడండి, థింగ్స్ యూ షుడ్ నో బిఫోర్ జాయినింగ్ ఎ న్యూ కంపెనీ. నేను విషయం చెప్తాను యాక్చువల్గా. ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్కరి దగ్గర కమింగ్ నాకు న్యూ కంపెనీ, కొత్త కంపెనీ. సార్ గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు మన ఇండస్ట్రీ అండి, ఇండస్ట్రీ 13,000 కోట్ల దగ్గర ఉందండి. ఈ ఇండస్ట్రీ 2025 ఎండింగ్ కల్లా 64,500 crores కలదని అంచనా. అంటే ఆల్మోస్ట్ ఎంత అండి, 5 times గ్రో అయిపోతుంది. దట్ ఈస్ నాట్ అన్ ఎండ్ అండ్ జస్ట్ బిగినింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ఇన్ టు $1 trillion ఇండస్ట్రీ, చాలా పెద్ద అవుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండి, చాలా కంపెనీస్ వస్తాయి. ఓకే, మల్టీనేషనల్ వస్తాయి, ఇండియన్ కంపెనీస్ వస్తాయి, రకరకాల కంపెనీస్ వస్తాయండి, అన్ని రకాల కంపెనీస్ వస్తాయి ఇండియాలోకి. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొస్తాయని తెలుసండి, థింగ్స్ యూ షుడ్ నో
బిఫోర్ జాయినింగ్ ఎ న్యూ కంపెనీ. కొత్తగా స్టార్ట్ చేసే కంపెనీస్ తో జాయిన్ అయ్యే ముందు కొద్దిగా ఆలోచన చేసుకోవాలి దీన్ని. సో నేను ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని రీసెర్చ్ చేసి, రైట్ ఓకే, వై ఐ జాయిన్ విత్ వెస్టీజ్. ఐ డోంట్ వాంట్ టు బర్న్ మై ఫింగర్స్ అండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇది నేను ఒక సర్వే చెప్తున్నాను సార్. యాక్చువల్లీ మీకు చూడండి, స్టార్ట్అప్ సర్వైవల్ రేట్స్ అంటారు దీన్ని. యాక్చువల్లీ ఈవెన్ గో టు ఫోర్బ్స్ అండి, forbes.com లో కూడా ఉంది యాక్చువల్గా. 9 startups are closing everywhere. Okay, ఇది రీసెంట్ రీసెర్చ్ 2026 సార్. ఇది రీసెంట్ రీసెర్చ్ బై స్మాల్ బిచ్ ట్రెండ్స్ షోస్ దట్ అబౌట్ 90% ఆఫ్ ఆల్ స్టార్ట్అప్స్ ఫెయిల్. ఆల్ స్టార్ట్అప్స్ అండి. ఓకే, చూడండి, టు అవాయిడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ లార్జ్ మెజారిటీ ఇట్ ఈస్ క్రూషియల్ నాట్ ఓన్లీ టు వర్క్ హార్డ్ బట్ ఆల్సో టు బి స్మార్ట్. చాలా ఇంపార్టెంట్. కష్టపడడం కాదండి, స్మార్ట్ ఉండాలి. ఆప్టిమిజం ఈస్ వితౌట్ డౌట్స్ కీ క్యారెక్టర్స్ ఆఫ్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్. ప్రతి ఒక్కరు ఆప్టిమిస్టిక్ ఉంటారు. ఎవ్రీబడి థింక్స్ వీ కెన్ డూ వండర్స్ అని అందరూ అలా అనుకొని స్టార్ట్ చేస్తారండి. హౌఎవర్ పాజిటివ్ థింకింగ్ కెనాట్ డినై ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ స్టార్ట్అప్స్. ఇది రియాలిటీ ఆఫ్ వరల్డ్ ఆఫ్ స్టార్ట్అప్స్ అండి. ఓకే, ఇన్ ఎ గ్లోబలైజ్డ్ వరల్డ్ వేర్ మార్కెట్ ఈస్ కాన్స్టెంట్లీ చేంజింగ్, బీయింగ్ ఏబుల్ టు అడాప్ట్ అండ్ టు ఫోర్సీ ద చేంజెస్ ఇస్ కీ టు సర్వైవల్. చాలా ఇంపార్టెంట్. చేంజెస్ ని ముందుగుండే ఊహించి దాన్ని తగ్గట్టు చేయడం అండి. నేను ఒక క్వశ్చన్ చెప్తాను మీకు. యాక్చువల్గా ఈ లాక్డౌన్ వచ్చే ముందండి మన కంపెనీ 900 కోట్ల స్టాక్ రెడీ చేసి పెట్టారు. ఎందుకో తెలుసా అండి? ఒక 2-3 మంత్స్ కానీ మనకి ప్రొడక్షన్ అవ్వకపోయినా సరే ప్రొడక్ట్స్కి ఇబ్బంది ఉండకూడదండి. అది ముందు చూపండి. అండ్ రాబోయే ప్రొడక్ట్స్ అన్ని తెలిసి వీళ్ళకి యాక్చువల్గా ప్రతి ప్రొడక్ట్ ముందే ప్లాన్ చేస్తున్నారు. ఏ కంట్రీ అన్ని ప్లాన్ చేసుకున్నారండి. ఓకే, ఏబుల్ టు సీ దట్ అండి. వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, ద యూనివర్స్ ఆఫ్, అర్థం చేసుకోండి సార్, ద యూనివర్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ స్టార్ట్అప్స్ ఇస్ నథింగ్ లైక్ ఎ చైల్డ్ గేమ్. ఓకే, దెర్ ఈస్ నాట్ ఎ రీస్టార్ట్ బటన్. నువ్వు ఎక్కడైనా తప్పు జరిగితే మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఏమి ఉండదండి. అండ్ బ్యాడ్ డెసిషన్ కెన్ లీడ్ టు ఎండ్ ఆఫ్ యువర్ కంపెనీ. ఒక్క బ్యాడ్ డెసిషన్ లీడ్ టు ద ఎండ్ ఆఫ్ ద కంపెనీ. దట్ ఈస్ రీజన్ అండి 9 out of 10 కంపెనీస్ ఆర్ గోయింగ్ జీరో. సో వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ దిస్. ఓకే, మన ఏదైనా కొత్త కంపెనీకి వెళ్దాం అనుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటో తెలుసండి, నా చెప్తున్నా యాక్చువల్గా 90% పాసిబిలిటీ ఏంటంటే ఇట్ మే క్లోజ్. దట్స్ వాట్ ఇట్ సేస్. కెన్ యూ బిలీవ్ దట్? నా దగ్గర కొత్త కంపెనీస్ రావంటారా? చాలా కంపెనీస్ వచ్చిన దగ్గరికి అండి. ఎనీ పీపుల్ కేమ్, మా దగ్గర వచ్చాయండి. డోంట్ బిలీవ్ దట్ యూఆర్ నాట్ స్మార్ట్ అండి. మేము కూడా స్మార్టే. మా దగ్గర చాలా కంపెనీస్ వచ్చేసారు. ఓకే, చూడండి ఒకసారి. వై ఫెయిల్ చెప్తాను, ఎందుకు ఫెయిల్ అవుతా చెప్తాను. యాక్చువల్లీ దిస్ విల్ టెల్ యూ, మీకు కొంత ఎగ్జాంపుల్ చెప్తుంది యాక్చువల్గా, రైట్? ఓకే, ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టార్ట్అప్స్ దట్ ఫెయిల్డ్. ఓకే, మెనీ ఆఫ్ ద స్టార్ట్అప్స్ అండి కమిటెడ్ ది సేమ్ మిస్టేక్స్ అండి. మన మిస్టేక్స్ అంటాం కదా, 4 మిస్టేక్స్ ఇవి. ఓకే, ఈ 4 మిస్టేక్స్ కమిట్ చేస్తాయండి అన్ని కంపెనీస్, చాలా కంపెనీస్, రైట్? ఓకే, ఫస్ట్ అండి ఇన్కాంపిటెన్స్. నేను మళ్ళీ గట్టి చెప్తున్నాను సార్. ఫస్ట్ వన్ వచ్చి ఇన్కాంపిటెన్స్. ఓకే, ఇన్కాంపిటెన్స్ ఇస్ అ బిగ్ ఫ్యాక్టర్ అండి. ఒక్కోసారి ఎమోషనల్ ప్రైసింగ్. మనం ఏదో కంపెనీతో ఎమోషన్తో బయటకు వెళ్తామండి, మీ కంపెనీని పడేయాలనుకుంటాము. సో ప్రైసింగ్ ఎమోషనల్ ప్రైస్ చేస్తాము, గాన్. ఓకే, ఎమోషనల్ ప్రైసింగ్ కాదండి. ప్రైసింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ మార్కెట్. ఓకే, అర్థమవుతుందా? చూడండి, చాలా సార్లు మీరు మీకు ఒక ఎగ్జాంపుల్. ఐ యూస్ టు వర్క్ ఇన్ ఏ కంపెనీ అండి. యూ కాంట్ సెల్ అండి. ఎవ్రీ టైమ్ యూ కాంట్ సెల్ ప్రొడక్ట్ విచ్ ఇస్ చీప్ అండి. గుర్తుపెట్టుకోండి, చీప్ అనే ప్రొడక్ట్ అమ్మడం చాలా కష్టం. అలాగే టూ కాస్ట్లీ కూడా అమ్మలేం. ఓకే, ఈ అప్రాపరియేట్నెస్ అండి, క్వాలిటీ అనేది అప్రాపరియేట్నెస్, ఇది మైండ్ లో ఉంటుందండి. ప్రతి మైండ్ లో ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, నేను ఎంత పే చేయాలంటే ఒక మైండ్ డిసైడ్ చేస్తాడు. దానికన్నా తక్కువ ఉందనుకోండి, ఐ డోంట్ బై. చూడండి, సేమ్ షర్ట్ అండి, సేమ్ వైట్ షర్ట్ 100 రూపాయలకి అమ్ముతుంది బయట మార్కెట్ లో. నోబడీ విల్ బై. ఓకే, వాళ్ళకి తెలుసు ఎంత కాస్ట్ పెట్టుకుంటే ఎంత క్వాలిటీ కావాలంటే కస్టమర్ తెలుసు. దట్స్ కాల్డ్ బ్రాండ్. అంటే ఒక ప్రపోజల్ ఉంటుంది మైండ్ లో అండి. ఓకే, నేను ఈ రేటు కొంటే ఇది వస్తుందని. ఓకే, గుర్తుపెట్టుకోండి. షుగర్ దీనికన్నా తక్కువ అమ్మితే నో మనకు అనుకుంటారు చాలా వేస్ట్ అంటారు. దానికి ఒక ప్రైస్ ఉంది, అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇట్ షుడ్ నాట్ బి ఎమోషనల్ ప్రైసింగ్ అండి. నేను దీనికన్నా తక్కువ ప్రైస్ అమ్మేస్తాను, డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చేస్తాను, డజంట్ వర్క్. ఓకే, అండ్ ప్రాపర్ టాక్సేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అండి, చాలా ఇంపార్టెంట్. మెనీ కంపెనీస్ ఫెయిల్ ఇన్ ప్లానింగ్ ఓన్లీ. ఓకే సార్, ఇన్కాంపిటెన్స్ అండి, ది బిగ్గెస్ట్ టర్మ్ అండి ఇన్ ఎనీ న్యూ కంపెనీ ఫ్రెండ్స్. ఓకే, పీపుల్ ఫెయిల్ విత్ దిస్. సెకండ్ థింగ్ సార్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైన్ ఆఫ్ గుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందా చెప్పాను మీకు యాక్చువల్గా, నా ఎక్స్పీరియన్స్, నేను చాలా మంది ఏంటంటే నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ మొదలు పెట్టదు అనుకుంటున్నారండి. యూ ఆర్ డెస్టైన్డ్ టు ఫెయిల్.
అన్లెస్ అంటిల్ మీ టీంలో ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఆ టీంలో వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంటే అర్థం ఏంటి? ఇన్వెంటరీ మెథడ్స్ చాలా ఉంటాయండి. ఐఎమ్ మేనేజింగ్ ప్రొఫెసర్ సార్. A lot of inventory methods ఉంటాయి. What kind of method we need to use at what time? చాలా అనాలిసిస్ ఉంటుంది అంతా కూడా. ఓకే, యూ షుడ్ హ్యావ్ అండ్ యూ షుడ్ నో. చూడండి, ఎంటైర్ మీరు ఎంతమంది ఎంప్లాయ్ చేసుకున్నా అందరూ మీ దగ్గరకు వస్తారు. డెసిషన్ మేకింగ్, యూ ఆర్ ద ఫైనల్ డెసిషన్ మేకర్. ఓకే, ఇక్కడ కానీ మీకు తెలియకపోతే సార్ ఇట్స్ నాట్ ఎ గేమ్ అండి, ఇది చైల్డ్ గేమ్ కాదు అంటే అర్థం చేసుకోండి. ఇన్ రన్నింగ్ ఇండస్ట్రీస్ ఇస్ నాట్ ఎ చైల్డ్ గేమ్, రైట్? అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రొవైడర్స్. ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకి? హూ విల్ గివ్ మీ లెస్? బయట ఆడుకుంటారండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అండి, ద మార్కెట్ విల్ ప్లే అరౌండ్ యూ. ఓకే, అండ్ పీపుల్ యాక్చువల్లీ ఏంటంటే మీకు దీన్ని ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. యాక్చువల్గా అర్థం చేసుకోండి, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, అండ్ థర్డ్ అండి, లిటిల్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ వేర్ యూ నీడ్ టు బి కేర్ఫుల్ అండి. ద లిటిల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సిఇఓస్ అండ్ డైరెక్టర్స్ ఆఫ్ స్టార్ట్అప్ కెన్ లీడ్ టు అ బ్యాడ్ డెసిషన్. నేను మళ్ళీ చెప్తున్నా ఇదే. ఎక్స్పీరియన్స్ అంటే సార్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ చాలదు. ఒక కాలేజ్ రన్ చేయాలంటే యూ కెనాట్ గో అండి, నేను వెళ్ళి కాలేజ్ రన్ చేయలేను. ఐ మే బి ప్రొఫెసర్ అండి, ఐఎమ్ ప్రొఫెసింగ్, ఐఎమ్ టీచింగ్ అంతే. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ వేరే ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్వర్క్ క్రియేట్ చేయగలనండి, దట్ ఐ కెన్ డూ. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ రన్ చేయడానికి వేరే ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, నేను ఊరికి ఎమోషన్తో దూరిపోయి గెంతేసి చేసేద్దాం అనుకుంటే ఒక్క చిన్న బ్యాడ్ డెసిషన్, టెల్ యూ, వన్ బ్యాడ్ డెసిషన్ విల్ జస్ట్ రూయిన్ ఎవ్రీథింగ్ అండి. దే వోంట్ బి ఎనీ రీస్టార్ట్ బటన్స్ ఉండవు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే వీడియో వింటున్నారో, ఎవరైతే నా ట్రైనింగ్ వేళ కూర్చున్నారో అందరూ కూడా అనండి. ఓకే, వైల్ టేకింగ్ డెసిషన్ థింక్ అండి, ట్వైస్ కాదు, n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆలోచించండి. కొత్త కంపెనీ మీరు వెళ్తున్నారంటే దేర్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ 90% ఫెయిల్యూర్. అండ్ దే సేయింగ్ సార్ 90% మంది ఫస్ట్ ఇయర్ లోపు అయిపోతాయంట, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అందులో 90% పోతాయండి, ఫిఫ్త్ ఇయర్కి ఇంకో 90% పోతాయి. అట్లీస్ట్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్, నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీసెర్చ్ చెప్తున్నానండి. ఐ మే బి రాంగ్ ఆల్సో, డజంట్ మ్యాటర్. అట్లీస్ట్ ఒక 10 years కానీ ఒక కంపెనీ క్రాస్ చేయకపోతే, ఓకే, యు ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ దాట్ అండి. ఐ మేకింగ్ వెరీ 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 క్లియర్ స్టేట్మెంట్. యూనో 10 సంవత్సరాలు లేకుండా కంపెనీ నేనైతే డెసిషన్ తీసుకోను. ఐ విల్ నెవర్ టేక్ డెసిషన్ అండి ఫ్రమ్ మై సైడ్. మీరు ఎవరైనా తీసుకుంటే మీ ఇష్టం. వెన్ ఐమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్ అండి, నా టైం పెడుతున్నానంటే నాకు ఇదంతా గేమ్ ఎంత అండి, ఒక 3 to 5 years గేమ్ అండి, రైట్? ఓకే, నేను 3 to 5 years కష్టపడిన తర్వాత కంపెనీ క్లోజ్ అయిపోయింది అనుకోండి సార్, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ మై టీమ్ అండి? ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అండి. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటా, రైట్? లెట్ ద ఎంటర్ప్రెన్యూర్ డూ ఈజ్ ఓన్. ఏ కౌంట్ చేసుకునేవ్వండి, ఆర్గనైజేషన్ పెట్టే పర్సన్ కి ఈ మే హ్యావ్ డిఫరెంట్ గోల్స్ అండి. యూనో 1 or 2 years నడిపిన తర్వాత పారిపోవాలనుకోవచ్చు, నాకు తెలీదు. బట్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఫర్ అ లాంగివిటీ అండి, రైట్? నా డ్రీమ్ కోసం చేస్తున్నా, దీన్ని నా కెరీర్ లా చేస్తున్నా, నా పిల్లల కోసం చేస్తున్నా. లేదు, కొంతమంది అలా కాదు, కంపెనీ పోతే మళ్ళీ ఇంకోటి చేద్దాం అంటే మీ ఇష్టం, యూఆర్ ఫ్రీ. ఓకే, బట్ అండర్స్టాండ్ వెన్ ఐ సే ఎక్స్పీరియన్స్ అండి, మీకు రోబస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ మల్టీ ఫ్యాసెటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అంటే ఇది ప్లాన్ చెప్పే ఎక్స్పీరియన్స్ కాదు. ప్లాన్ చెప్పినంత మాత్రాన ఆర్గనైజేషన్ రన్ చేయలేమండి. యూ షుడ్ అండర్స్టాండ్, యూనో వెరీ వెరీ కామన్ సెన్స్. ఐఎమ్ టెలింగ్ యూ కామన్ సెన్స్. సో ప్లీజ్ అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఇస్ ద మోస్ట్ అన్కామన్ థింగ్ ఈ రోజు అండి, మోస్ట్ అన్కామన్ థింగ్. మన ఎవరో చెప్తున్నారు, యాక్చువల్ కథ మాట్లాడుతున్నా, యాక్చువల్గా నేను మా టీం నా లీడర్ రాకుండా ఉంటానని. ఫెంటాస్టిక్, గుడ్ అండి. ఇది హర్డ్ ప్రిన్సిపల్. ఇది ఆయన దూకితే మీరు దూకేయండి. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. నేను ఎమోషన్ అండి అర్థం చేసుకోండి. యాక్చువల్లీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లిటిల్ ఎక్స్పీరియన్స్, ద లిటిల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సిఇఓస్ అండ్ డైరెక్టర్స్ ఆఫ్ స్టార్ట్అప్ కెన్ లీడ్ టు అ బ్యాడ్ డెసిషన్. ఓకే, ఫ్రీక్వెంట్ రిలేటెడ్ విత్ క్విక్లీ స్కేల్స్ అంటే తొందరగా బిజినెస్ పెంచేద్దాం అనుకుంటారండి. చూడండి, అర్థం చేసుకోండి సార్. మేనేజ్మెంట్ లో కొన్ని ఫిలాసఫీస్ ఇవన్నీ కూడా అండి. సడన్ గా ఒక్కసారి గ్రోత్ అయిపోతే మీరు చూడండి, ఒక్కసారి మనం అనుకుంటాం అనమాట, నేను కైట్ ఎగరేస్తున్నాను, గాలిపటం ఎగరేస్తున్నాను అనుకోండి. ఎగరేస్తున్నప్పుడు కొంతవరకు కంట్రోల్ ఉంటుంది, ఓ పాయింట్ తర్వాత పైకి వెళ్ళిపోతుంటది. అరే అబ్బా ఏం వెళ్ళిపోతుంది అనుకుంటే, వాట్ హ్యాపెండ్, ఆ స్టింగ్ కట్ అయిపోయింది. నీ కంట్రోల్ లేదు, నీ కంట్రోల్ పోయిందండి. ఇట్ ఇస్ గాన్, ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ నౌ. ఓకే, యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ అండి వాట్ కైండ్ ఆఫ్ ప్లాన్. అవన్నీ కరెక్ట్గా ఉండాలి. అంతా కూడా అంత ఈజీ కాదు. సడన్ గా స్కేలింగ్,
హైరింగ్ ఆఫ్ ఇన్అడిక్వేట్ ఎంప్లాయీస్, ఎమోషనల్ గా ఎంప్లాయీస్ పెట్టిన నా బామర్దిని బ్రదర్ని తీసుకుని పెట్టేసి, ఓకే, నన్ను పొగిడేవని పెట్టేసి, కొంతమందికి అంటే భజన అలవాటు ఉంటుందండి. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఉండాలండి, మిమ్మల్ని క్వశ్చన్ చేయగలగాలి. ఓకే, మీ మీ డెసిషన్స్ ని క్వశ్చన్ చేసే ఒక ఒక ప్రొఫెషనల్ టీం ఉండాలి అక్కడ. ఒక ప్రొఫెషనల్ టీమ్ ని క్రియేట్ చేసే కెపాసిటీ ఉండాలండి. ఐ వర్క్ ఇన్ ఇండస్ట్రీ సార్, ఐ నో వాట్ ఎ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఆల్ అబౌట్, రైట్? అండ్ ఇన్అడిక్వేట్ ఎంప్లాయీస్ అండి, మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి తెలుసండి ఎక్కడి నుంచో, కొంతమంది మాట్లాడేటట్టు వాళ్ళకి ఇంటర్నల్ ఇది ఉండదండి, ఆ దమ్ము ఉండదు. మీకు అర్థమైందో? అక్కడ ఎగిరిపోతారు అందరూ కూడా. ఓకే, అండ్ విన్నింగ్ కల్చర్ క్రియేట్ చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో వేరు సార్, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం క్రియేట్ చేసేది వేరు, ఇండస్ట్రీ వేరు. అక్కడ యూ నీడ్ టు మేనేజ్ యువర్ ఎంప్లాయీస్, అక్కడ కల్చర్ క్రియేట్ చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. మీరు ఎవరైనా ఇంతవరకు మీరు ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో బిజినెస్ చేశారా, ఒక సిస్టమ్ క్రియేట్ చేశారా? వేర్ ఈజ్ యువర్ సిస్టమ్? మీరు ఒక సిస్టమ్ క్రియేట్ చేసి దాన్ని కొన్ని సంవత్సరాలు నడిపించగలిగితే ప్రాబ్లీ ఎక్స్పీరియన్స్ అంతా మీకు వస్తుంది అక్కడ. సార్ నో, రైట్? ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ దిస్. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్ సార్, ద బిగ్గెస్ట్ ఫ్లా ఈజ్ లిటిల్ ఎక్స్పీరియన్స్. ఫోర్త్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, పర్సనల్ ప్రాబ్లమ్స్. మోస్ట్ CEOs ఆఫ్ స్టార్ట్అప్స్ సఫర్ ఫ్రమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. మీరు అర్థం చేసుకోవాలండి, చాలా సార్లు దే కమ్ ఇన్ టు బిజినెస్ ఫర్ రాంగ్ రీజన్స్. ఫ్యామిలీ ప్రెజర్స్ కానీ, లేకపోతే వాళ్ళకుండే ఈగో ప్రెజర్స్ కానీ, రకరకాలండి, కమిట్మెంట్స్ కానీ, ఇవన్నీ ఉంటాయండి. ఓకే, దీంతో వస్తారు, రాంగ్ రీజన్స్ కోసం ఎంటర్ అవుతారండి. ఓకే, వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అండి. సార్ ఒక విజన్ తోటి నేను ఒక ఇండస్ట్రీ గ్రో చేయాలి, ఒక కంపెనీని బిల్డ్ చేయాలి, ఇది నా విజన్ అని వచ్చే పర్సన్స్ వేరండి. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఏదో దొరకలేదు కాబట్టి ఇక్కడ ఎలాగైనా సాధిద్దామని వస్తారు చూస్తారా, అది రాంగ్ రీజన్. మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ 4 ఇంపార్టెంట్ సార్. రాంగ్ రీజన్ ఎవరైనా ఎంటర్ అయ్యారు అనుకోండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ తో కానీ కంపెనీ స్టార్ట్ చేస్తే, ఇంకెక్కడో ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీరు కంపెనీ స్టార్ట్ చేస్తే, బిలీవ్ మీ, వాట్ రీసెర్చ్ సేస్ ఇస్ యు ఆర్ ఆల్ సెట్ టు ఫెయిల్యూర్. ఓకే, ఫస్ట్ ఇన్కాంపిటెన్స్ అండి, సెకండ్ ది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైన్ ఆఫ్ గుడ్స్. ఆ ప్రొడక్ట్స్ తయారు చేసే దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ లేదనుకోండి. ఓకే, నెక్స్ట్ అండి, లిటిల్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ మల్టీ ఫాస్టెడ్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, రైట్? ఓకే, అండ్ ఇఫ్ ఆర్ ఎంటరింగ్ విత్ రాంగ్ రీజన్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎంటర్ అయ్యారు అనుకోండి. ఓకే, అండ్ బిలీవ్ మీ, ఇవి 90% ఫెయిల్యూర్ కి కారణాలండి. ఓకే, దయచేసి నా ఒక్కటేనండి, నెట్వర్క్ మార్కెటింగ్ బిల్డ్ చేసే మీరు, ఓకే, మీరు మీ గోల్ ఏంటి తెలుసండి? యు ఆర్ క్రియేటింగ్ యువర్ టీమ్స్, నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, నా నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడు నా నెట్వర్క్ ఎలాంటి దీంతో ఉందో చూసుకోవాలండి. వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ ఐఎమ్ కనెక్టింగ్. వెరీ ఇంపార్టెంట్ టు కనెక్ట్ విత్ ద బెస్ట్ కంపెనీ అండి, న్యూ స్టార్ట్అప్స్ తో కాదు. నేను చేయను. ఓకే, అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అంటే నేను ఒకటి చెప్తాను సార్, కొంతమంది నిచ్చెన వేస్తారండి, ఎక్కుతుంటారు, పైకి ఎక్కుతుంటారు. ఈ నిచ్చెన దేని మీద వాళ్ళు ఉంది ఇంపార్టెంట్, ఏ వాళ్ళ మీద వాళ్ళు ఉందని. అది జూ వాళ్ళ ఉందనుకోండి, అవతల పక్క సింహం ఉంటుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్, దీస్ ఆర్ ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టార్ట్అప్స్ దట్ ఫెయిల్డ్ అండి. ఓకే, అండ్ చూడండి ఒకసారి, చాలా కంపెనీస్ అండి ఈ మధ్య కాలంలో ఏ కొత్త కంపెనీ వచ్చినా సరే, దే ఆర్ కమింగ్ విత్ బైనరీ కాన్సెప్ట్స్. లెఫ్ట్ రైట్, నాది బైనరీ కాదంటాడు. వేయాల్సిన ఇద్దరు అంటాడు, లెఫ్ట్ అయ్యు రైట్ అయ్యు, లెఫ్ట్ అయ్యు రైట్ అయ్యు, లెఫ్ట్ అయ్యు రైట్ అయ్యాలి. సార్, ఇన్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ మన మోడల్ గైడ్ లైన్స్ లో దీస్ ఆర్ కాల్డ్ పిరమిడ్ స్కీమ్స్. ఓకే, పిరమిడ్ స్కీమ్స్ అన్ని కూడా ఫ్రాడ్యులెంట్ బైనరీ కాన్సెప్ట్ కంపెనీస్, లెఫ్ట్ రైట్ పెయిర్ కంపెనీస్ స్టేటెడ్ యాజ్ ఇల్లీగల్. Even though it is giving durable product on head count basis, these guidelines has already been issued by Department of Consumer Affairs, Government of India, September 12, 2016. They fall pyramid అండి. చూడండి, ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో నేను ఫస్ట్ జాయిన్ పైన, నేను జాయిన్ చేసిన ఎప్పుడు నా కిందే ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు నా కిందే ఉంటే, ఎప్పుడు నన్ను దాటి గ్రో అవ్వలేదు అనుకోండి, ఆ ఆపర్చునిటీ ఆ సిస్టమ్ గా లేకపోతే దట్ కమ్స్ ఆన్ పిరమిడ్ స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్, నేనంటే ఐఎమ్ సారీ, నేను రంజిత్ ఉన్నారు ఇక్కడ, రంజిత్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ ఎన్ ఎగ్జాంపుల్, రైట్? చూడండి, యాక్చువల్గా మల్లికార్జున్, ఐ డోంట్ నో, మొత్తం తెలియదు నాకు. మల్లికార్జున్ స్పాన్సర్ రంజిత్, రైట్? మల్లికార్జున్ క్రౌన్ డైరెక్టర్, రంజిత్ డైమండ్ డైరెక్టర్, కింద ఈలన్ శ్వాస్ వచ్చారు, నేను క్రౌన్ డైరెక్టర్.
ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఛాన్స్ చూడండి, రంజిత్ పిన్ కన్నా నేను దాటి వెళ్ళలేను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ పిరమిడ్ స్కీమ్. నా కింద ఎవరైనా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ గో టు యూసీడీస్ అండి, వై నాట్? ఓకే, అలాంటి ఆపర్చునిటీ ఇవ్వాలండి. అలాంటి ఆపర్చునిటీ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ అ ప్రాపర్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఓకే, చూడండి సార్, ఇక్కడ మీరు చదివట్లేదు ఇందులో చూడండి. ఓకే, the subscribers enrolling for the subscribers occupy higher position and enrolled subscriber lower position, thus with successive enrollments they form multi-layered network subscribers. చాలా ఇంపార్టెంట్ ఇది. నేను స్పాన్సర్ చేస్తే కూడా ఎప్పుడు హైయర్ పొజిషన్ లో ఉండి కింద నోడు ఎప్పుడుగా లోవర్ పొజిషన్ లో ఉంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పిరమిడ్ స్కీమ్. ఇది లెఫ్ట్ రైట్ దీంట్లో వస్తుందండి, అది యూ విల్ బి ఆన్ టాప్ ఆల్వేస్ అండి. నీ కింద ఎప్పుడు నేను దాటి వెళ్ళలేడు. ఓకే, ఇది ఇల్లీగల్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా బైనరీ కంపెనీకి వస్తే ముందు 2 చేతుల పైకి పెట్టి దండం పెట్టి థ్యాంక్ యూ అని చెప్పండి. ఎందుకంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అంటే లైఫ్. ఓకే, మన ఈ బిజినెస్కి వచ్చింది లైఫ్ స్టైల్ కోసం. అంటే లైఫ్ అంటే టైం సార్, స్టైల్ కమ్స్ విత్ మనీ. ఓకే, మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఐ డోంట్ వై షుడ్ ఐ బోదర్ అండి, వై షుడ్ ఐ బోదర్ సంబడి. ఇప్పుడు నా లీడరే కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, ఆయన మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు నేను బ్రిక్ బై బ్రిక్ కడతాను, నేను మళ్ళీ ఉంటానంటే నువ్వెంత టైం వేస్ట్ చేసుకోవాలి? వై షుడ్ యూ వేస్ట్ టైం? సక్సెస్ అవ్వలేదు పర్లేదు, కానీ 90% ఫెయిల్యూర్ రేట్ ఉండే పర్సన్ తోటి మీరు ఎందుకు వెళ్తారు? మీకు అర్థమైంది అనుకుంటా, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ టాక్ సో ఫార్ అండి, ఓకే, దిస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు కవర్ ఫ్రెండ్స్. ఓకే, అంత మించి లేదు యాక్చువల్గా. So before taking any decision to getting into a new company, you need to take care of all the 4 P's, and probably why they fail కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్లీ నేను, రైట్? అండ్ so that's what it is అండి. That's what I want to discuss today, and probably this gives a complete understanding about how to start how to get into a new company, friends. Okay.